చచ్చిపోతాను నేను, చచ్చిపోతాను. వదలండి దీన్ని. ఏం చేస్తున్నారు మీరు? నన్ను ఇంకేం చేయమంటారు? నాకు పోలీసుల దగ్గరికి వెళ్ళాలని లేదు. నా పరువు నేను తీసుకోలేను. సరే, మీకు పోలీసుల దగ్గరికి వెళ్ళాలని లేకపోతే అలాగే వెళ్ళకండి. కానీ నా మీదైతే మీకు నమ్మకం ఉంది కదా. నేనిక్కడ మఠాధ్యక్షుణ్ణి. మఠాధ్యక్షుడిగా నేను మీకు మాట ఇస్తున్నాను. మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఈ రోజు నుండి మీరు ఈ మఠంలో మా మనిషిగా ఉండండి. వాళ్ళందరి రక్షణ ఎలాగైతే నా బాధ్యతో, అలాగే ఈ రోజు నుండి మీ బాధ్యత కూడా నేనే తీసుకుంటున్నాను. మీరు ఉండడానికి, తినడానికి, తాగటానికి అన్నిటికీ ఈ మఠమే బాధ్యత వహిస్తుంది. కానీ ఈ విధంగా మిమ్మల్ని మీరు బాధ పెట్టుకోకండి. చూడండి, ఏదైతే జరిగిందో అందులో మీ తప్పు ఏమాత్రం లేదు. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ గురించి మాట్లాడి ప్రయోజనం లేదు. గుమస్తా గారు, ఇలా రండి. ఈ రోజు నుండి ఈవిడ ఉండడానికి ఏం కావాలన్నా అన్నింటినీ కూడా మఠమే చూసుకోవాలి. ఈ విషయంలో తనకి ఎలాంటి లోటు ఉండకూడదు. సరేనా? చాలా. మీరు యుగంలో దేవుడితో సమానం. అరే, మీరు అసలు ఏం చేస్తున్నారో లేవండి, లేవండి. ఇలా చేయకూడదండి మీరు. చూడండి, ఇవన్నీ లోపలికి తీసుకెళ్ళండి. గుమస్తా గారు, ప్రతాప్ గురించి ఏమైనా తెలిసిందా? దీన్ని తీసుకో, కానీ పని పూర్తవ్వాలి. ఈరోజే పేపర్ సిద్ధం కావాలి. అలాగే ఈరోజే మా ఇంటికి వెళ్ళాలి. ఆ ఇంట్లో ఈరోజు శివన్నయ్యకి ఆఖరి రోజు కావాలి. అర్థమైందా? ఎంత త్వరగా శుభవార్త చెప్తే నేను నీకు అంత మంచి బహుమానం ఇస్తాను. పని అయిపోతుంది, నిశ్చింతగా ఉండండి. మరొక విషయం, మీ దగ్గర కవర్ ఏదైనా ఉందా? ఉంది. మీరు దీన్ని జాగ్రత్తగా ఉంచండి. ఈ కవర్లో తప్పిపోయిన సాగర్ గారి భార్య ఫోటో ఉంది. తన భార్యను వెతకడానికి ప్రయత్నం చేయాలి. నేను సాగర్ గారికి మాటిచ్చాను, నేను ఆయన్ని తప్పిపోయిన తన భార్యతో కలుపుతాను అని. మీకు తెలుసు కదా, నా మాట నేను తప్పకుండా నిలబెట్టుకుంటానండి. ఇదిగోండి, నేను వెళ్తాను. మళ్ళీ తర్వాత కలుస్తాను.